జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. ఏపీలో అన్ని పార్టీల అభ్యర్థులు మే 13న పరీక్షలు రాశారు. ఫలితాల కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. సర్వే రిపోర్ట్లతో టెన్షన్ పట్టలేకపోయారు. ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ కోసమే నరాలు తెగేంతలా కళ్ళు కాయలు కాచేలా చూశారు. చివరకు ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఏం జరిగిందో చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్లో వాస్తవం ఎంత ఉంది అని చెప్పే కంటే జనం మూడ్ మాత్రం ఎలా ఉంది అని చెప్పగలిగే అవకాశం ఉంది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎక్కువ సంస్థలు వైసీపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేశాయి. అయితే గతంలో వచ్చిన సీట్లు కంటే కొంత తగ్గాయి. అధికార పార్టీకి కొంత సీట్లు తగ్గగా విపక్ష పార్టీల సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది. అయితే ఇవి ఎగ్జాక్ట్ అంచనాలు అన్నది పక్కన పెడితే పోలింగ్ రోజు జనం నాడి ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు. శాస్త్రీయంగా సర్వేలు ఎంత మేరకు చేశారని పక్కన పెడితే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరని ఓటర్ల మనోభావాలలో కొంత మేరకు ప్రతిబింబించే అవకాశాలున్నాయి. గాలి ఎటువైపు ఉందన్నది మాత్రం కొంతవరకు చెప్పే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తుందని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కాకపోతే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫ్యాన్ గిర్రని తిరుగుతుందని చెబుతున్నాయి. అయితే వైసీపీ కంటే టీడీపీకే ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. దీన్ని బట్టి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న విశ్లేషణలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా వెల్లడవుతున్నాయి. సంక్షేమ పథకాలు బాగా పనిచేయడం వల్ల జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ తమకు నగదు బ్యాంకులో పడుతుందని ఎక్కువ శాతం మంది మహిళలు ఫ్యాన్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగ సమస్య వంటి కారణాలు పురుష ఓటర్లను ఆ పార్టీకి దూరం చేశాయి. అయితే మహిళా ఓటర్లు ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొనడంతో ఎడ్జ్ వైసీపీ వైపే ఉందని అధిక సంస్థలు తేల్చాయి. మరి నిజమెంతో 4వ తేదీన తెలుస్తుంది. అంతవరకు మళ్లీ నరాలు తెంపుకోవాల్సిందేనా అంటే తప్పదు. మరి 100 కోట్ల బెట్టింగులు తేడా వస్తే గుండెలు జారిపోవడం కాదు, ఆగిపోతాయి కూడా. బీ కూల్ బాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.